హే గైస్, అయితే నేను రీసెంట్గా ఇనార్బిట్ మాల్కి వెళ్ళాను. అయితే ఇనార్బిట్ మాల్లోకి వెళ్తా ఉంటే అక్కడ ఒక ఆయన కనబడ్డారు. అయితే కనబడి ఏం చెప్పారంటే, నేను మాస్క్ వేసుకున్నాను కదా, మాస్క్ ఒకసారి తీయండి అంటే నేను ఇంకా ఏదో ప్రోడక్ట్ చూపిస్తారు అనుకున్నాను. అయితే చూపించి మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అన్నారు. అయితే అవును అంటే, అవును మీ మోకాల నొప్పులు చాలా ఉపయోగపడింది, మోకాల నొప్పులు అదే పైదాలాజిన్ టెక్నిక్ ఉంది కదా, అది చాలా బాగా ఉపయోగపడింది, వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పారు. అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే ఆయన తర్వాత ఒకటి అన్నారు, ఏంటంటే మోకాల నొప్పులు వీడియో పెట్టారు కదా, దాని తర్వాత ఏమైనా వీడియో పెట్టారా అని అడిగారు. అయితే ఓకే, అదో పక్కన పెడదాం. ప్లస్ ఈ మధ్యన చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఏమన్నారంటే, వెయిట్ లాస్ దాని తర్వాత ఏమైనా వీడియో పెట్టారా అని అడిగారు. నాకు అది కూడా ఒకసారి షాకింగ్ అనిపించింది. ఓకే, పక్కన పెట్టారు. దాని తర్వాత కామెంట్స్లోకి వెళ్ళి చూస్తామంటే చాలా మంది అన్నారు ఏంటంటే, ప్లీజ్ వెయిట్ గెయిన్ మీద పెట్టండి, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. నేను వెయిట్ గెయిన్ మీద ఆల్రెడీ వీడియో చేశాను, సో అది అయిపోయింది. దాని తర్వాత చాలా మంది మళ్ళీ అడుగుతూ ఉన్నారు, యాంగ్జైటీ గురించి పెట్టండి ప్లీజ్, మాకు చాలా మైండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, యాంగ్జైటీ గురించి పెట్టండి అంటే, యాంగ్జైటీ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. అంటే యాంగ్జైటీ మీద అది కూడా ఏంటి, హై లెవెల్ అసలు వరల్డ్ క్లాస్ టెక్నిక్స్ పట్టుకొని వీడియో చేశాను, అయినా చాలా మంది చూడలేదు. ఓకే, అదొకటి. తర్వాత హైట్ మీద వీడియో చేయమని మళ్ళీ అడుగుతున్నాను, నేను చాలా చేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి నేను ప్రతిరోజు 9:30కి 4K క్వాలిటీలో, 4K క్వాలిటీ అంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది, చాలా ప్రాసెసింగ్ పడుతుంది అంతా ఉంటాయి. అయితే 4K క్వాలిటీలో ప్రతిరోజు మిస్ అవ్వకుండా మోర్ దెన్ 100 days కన్నా ఎక్కువ టైం నేను పెడతానే ఉన్నాను ప్రతిరోజు. కానీ అలా పెడుతున్నట్టు చాలా మందికి తెలియట్లేదు, అందుకని చాలా వీడియోస్ అసలు ఉన్నట్టు కూడా తెలియలేదు. ప్లస్ ఈ టైంలో మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి నేను ఒక వీడియో పెడుతున్నానంటే మీనింగ్ ఏంటంటే, అది ఇప్పుడు ఎవరు చేస్తుండరు అన్న టైప్ది పెడతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైనా చెప్తే అది 100% సైంటిఫిక్ ప్రూఫ్తో ఉండాలి. ప్లస్ అసలు ఆల్మోస్ట్ అందరికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్లో వరల్డ్ క్లాస్ టెక్నిక్స్ పెడతా ఉంటాను కదా, కానీ దాంట్లో చాలామంది చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, ఎందుకంటే అలాంటి వీడియో ఉందని కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఒకటి, యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఏంటంటే, ఒకప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ఒక వీడియో పెడితే వెంటనే వెళ్ళిపోయేది. కానీ ఈ మధ్యన యూట్యూబ్ అలా చేయట్లేదు, ఎందుకంటే అలా చేస్తే వేరే వాళ్ళకి డిమాండ్ ఉండదని చెప్పి ఏం చేస్తుందంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక 5-6 పెడితే దాంట్లో ఏదో ఒక వీడియో రికమెండ్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంది. సో ఇలా రోజు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, నేను అంత హై క్వాలిటీ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా కావాలని చెప్తున్నా ఏంటంటే, ఆవలింత మీద వీడియో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఎవ్వరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలోనే, నాకు తెలిసి వరల్డ్లోనే చాలా తక్కువ మంది అలాంటి అసలు పెట్టారు లేదో కూడా క్లారిటీ లేదు. అలాంటి వీడియోస్ కూడా ఆల్మోస్ట్ బరీ అయిపోయినాయి, అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అసలు అలాంటిది ఉందని కూడా తెలియదు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకటి మోర్ దాన్ 6 hours, మీకు ఇప్పుడు కొంచెం రియాలిటీ చెప్పాలి, నేను ప్రతిరోజు మోర్ దాన్ 6 hours ఎడిట్ చేయడానికి. సో హై లెవెల్ పెడతాను, చాలా గ్రాఫిక్స్ పెడతాను, చాలా చేస్తూ ఉంటాను కదా, 6 hours కన్నా ఎక్కువ టైం పడుతుంది ఒక్కొక్క వీడియో. అంటే చిన్న వీడియోస్కి అయితే ఇంకో 2-3 hours అట్లా అయిపోతుంది, కొంచెం పెద్దదైతే మాత్రం ఇంకా రోజంతా పట్టేస్తూ ఉంటుంది. అయితే అలా కంటిన్యూగా చేసి ఎడిట్ చేసి అంత పెడుతుంటే చాలామందికి చూడటం కూడా చూడట్లేదు, ఎందుకంటే అలా పనిచేస్తుంది ఆల్గరిథం. సో అలా చేస్తుంది కదా, సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవ్వట్లేదు, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను మీకు తెలుసు. సో సివిల్ సర్వీసెస్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి మీకు తెలుసు. అయితే అలా చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. ప్లస్ ఇంకా మొత్తం రోజంతా చూస్తే నేను అసలు మిగతా ఫ్రాంక్గా చెప్పాలంటే నా డే చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా స్కిల్స్ నేర్చుకుంటాను, చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటాను, బుక్స్ వీక్కి 4-5 అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ప్లస్ ప్రతిరోజు కోర్సెస్ చూస్తాను, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ని. మీకు ఒకటి తెలుసా, మోర్ దెన్ 15 ఇంటర్వ్యూస్ బ్యాక్లాగ్లో ఉన్నాయి. ఇంటర్వ్యూస్ చేసి ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు. ప్లస్ కొత్త రీసెర్చ్ చేస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను, చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను, వేరే కంట్రీస్ వాళ్ళతో. అలాన్ని చేస్తూ ఉంటాను కదా, ఆ టైంలో కూడా అందరికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అసలు మామూలుగా పెడతా ఉన్నాను. అయితే మీరు అడగచ్చు, మరి నువ్వు ఊరికే పెట్టట్లేదు కదా, డబ్బుల కోసమే పెడుతున్నారు కదా అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. కానీ ఒకటి చెప్తాను, నేను డబ్బుల కోసం అస్సలు పెట్టట్లేదు. మీకు ఒకటి అర్థం కావాలి, నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఈ వీడియో అసలు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి పీపుల్కి రియల్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టడానికి మాత్రమే. అయితే ఇప్పుడు ఒకటి చెప్పాలి, మీకు ఇప్పుడు రియాలిటీ చెప్పాలంటే, నాకు రోజుకి మోర్ దెన్ 3 స్పాన్సర్షిప్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అసలు అడుగుతూ ఉన్నారు, మీరు చాలా హై అమౌంట్స్ కూడా పే చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ మీకు ఒకటి చెప్పాలి, నేను యాక్సెప్ట్ చేయను ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మాకు అదే నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటే నాకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చాయి. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఒకటి, నేను ఏ ప్రోడక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి ఉపయోగపడుతుంది అంటేనే నేను సజెస్ట్ చేస్తాను. చాలామంది మాకు ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే మీకు ఇట్లా ఇస్తాం సంథింగ్ అని ఎంతోమంది hundreds of people వచ్చారు, కానీ ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను యాక్సెప్ట్ చేస్తే ఒకటి టాప్ లెవెల్ ఉండాలి, ప్లస్ అందరికి ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్ వల్ల ఇలా వేరే వాళ్ళ స్కిల్స్ ప్రకారం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, అలాంటివి వస్తాయంటేనే నేను ఫైవర్ అలాంటివి చెప్పాను. లేకపోతే నాకు ప్రతిరోజు 2-3 స్పాన్సర్షిప్స్ కూడా నేను పెట్టగలను. అయితే
ఒకటే అది. అందుకని నేనేం చెప్తున్నానంటే ఒకటే నేను మనీ కోసం కాదు, పీపుల్కి హెల్ప్ చేయడానికి మాత్రమే పెట్టిన ఛానల్. సో అంటే ఇక్కడ మీరు చూడట్లేదు మీ ఫాల్ట్, మీరు చూడండి అని చెప్పడానికి కాదు. ఇది కామన్ సెన్స్గా యూట్యూబ్ ఆల్గరిథం అలా పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ ప్రతిరోజు పెట్టడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకోకేలిక్స్, అది అసలు ఎవరు వినుండరు. గుండె లోపల ఆర్టరీస్ దగ్గర జుట్టు ఉంటుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్, అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎవరు ఇండియాలోనే చెప్పాను. అవన్నీ ఏమవుతుందంటే బరీ అయిపోతున్నాయి, అంటే వెనకాల పడిపోతున్నాయి. సో వెనకాలకి వెళ్ళిపోయేటప్పటికి ఏంటంటే యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు. సో అంత ఇంపార్టెంట్, అంత కష్టపడే వీడియోస్ కూడా చాలా మందికి రీచ్ అవ్వట్లేదు. సో అదొకటి. ప్లస్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయొచ్చు కదా, అందరికి ఉపయోగపడుతుంది అంటే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో ప్రాబ్లం ఏంటంటే మీ వైపు నుంచి అని అనట్లేదు నేను. సో ఇట్లా మాల్గా ఏంటి, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ వ్యూస్ తక్కువ రావడం వల్ల ఏంటి, క్లిక్ బైట్ చేయాల్సి వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, మరీ అంటే అబద్ధం చెప్పినట్టు టైటిల్స్ పెట్టి చేస్తూ ఉంటారు కదా. కానీ మన ఛానల్ అది కాదు కదా. నేను ఏం చెప్పిన ఇన్ఫర్మేషన్ రియల్గా ఉంటుంది. మీరు వీడియో ఎందుకు వచ్చారో అదే మీకు వచ్చేటట్టు నేను చూస్తాను. సో అందుకని మనం క్లిక్ బైట్ అయినా చేయం. సో అందుకని నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఒక ప్లాన్ వేసాను. ఏంటంటే వీక్కి 2 times పెద్ద వీడియోస్, చాలా డిమాండింగ్ టాపిక్స్ వస్తాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు PCOS గురించి అడుగుతున్నారు, అది కొంచెం పెద్ద వీడియో అవుతుంది, 10 minutes అలాంటి వీడియోస్ అవుతూ ఉంటాయి కదా. అలాంటివి ట్యూస్డే, థర్స్డే, అంటే థైరాయిడ్ కానీ, అంటే ఇప్పుడు మామూలుగా మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండింగ్ టాపిక్స్ ప్లస్ ఇప్పుడు ఎవరు చెప్పని అలాంటి టాపిక్స్ ఉంటా ఉంటాయి కదా, అవి ట్యూస్డే, థర్స్డే 9:30 AM వస్తాయి. గుర్తుపెట్టుకుని ఏంటి, ట్యూస్డే, థర్స్డే వస్తాయి. అలాంటి మిగతా రోజంతా ఇంకా పెట్టినా అంటే కాదు, మిగతా రోజులు వస్తాయి కానీ ఏమవుతాయి అంటే షార్ట్స్ వస్తాయి. సో మిగతా టైమ్స్ అన్ని షార్ట్స్ వస్తాయి. సో ప్రతిరోజు ఇండైరెక్ట్గా వీడియో వస్తున్నట్టే. ప్లస్ సాటర్డే 6 PM అట్లానే లైవ్ ప్రతి వీక్ పెడతా ఉంటాం కదా, అట్లానే కంటిన్యూ అవుతుంది. సో సాటర్డే 6 PM లైవ్ ఉంటుంది. సో ఒకసారి అనౌన్స్ చేయాలంటే ఏంటంటే ట్యూస్డే, థర్స్డే 9:30 AM మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం పెద్ద వీడియోస్ వస్తాయి. అంటే అసలు ఇప్పటివరకు మోస్ట్ అంటే మీరు అసలు చాలా ఉపయోగపడేటట్టు ఉంటుంది. ప్లస్ మిగతా టైమ్స్ అన్ని షార్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్స్లో కూడా ఏంటి, ఇప్పుడు మామూలుగా EMF మీటర్ మీరు ఓవెన్ దగ్గర టెస్ట్ చేయండి, తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర టెస్ట్ చేయండి, ల్యాప్టాప్ దగ్గర టెస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు కదా. అన్నింటి మీద నేను 1 minute సిరీస్ చేయలేను, ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏంటి, షార్ట్స్ ద్వారా నేను చేయగలను. సో షార్ట్స్ ద్వారా అలాంటి సూపర్గా వస్తూ ఉంటాయి. తర్వాత షార్ట్స్లో అసలు ఫస్ట్ షార్ట్ మీరు చూస్తే 5 seconds రూల్ చెప్పాను, ఏమైనా బద్దకం వస్తే 5 4 3 2 1 అని చెప్పి లేగమని చెప్పి, అది చాలా హిట్ అయిపోయింది, లాక్స్లోకి వెళ్ళిపోయింది. అలాంటి వీడియోస్ చేయమంటున్నారు. అలాంటి వీడియోస్ 1 minute సిరీస్లో చేయలేము కదా. సో అది ఓన్లీ షార్ట్స్ ద్వారానే కుదురుతుంది. సో ఇప్పుడు షార్ట్స్ ద్వారా మీకు ఏంటంటే ఒక హై లెవెల్ టెక్నిక్స్ తక్కువ టైంలో వచ్చేటట్టు జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సూపర్ మెంబర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా ప్రతిరోజు ఊహించుకోండి 6-7 hours కంటిన్యూగా ఎడిట్ చేసి పెట్టి అన్ని ఆ ప్రాసెస్ జరగడం వల్ల సూపర్ మెంబర్స్ కూడా ఏంటి బుక్ సమరీస్ అయినా పెట్టలేకపోయాను. సో అందుకని ఇప్పటి నుంచి ప్రతి వీక్ బుక్ సమరీ వస్తుంది. తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ బాగుంటుంది సూపర్ మెంబర్స్తో. ప్లస్ మామూలుగా అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నాకు కంటిన్యూ మెసేజ్ ఇస్తూ ఉన్నారు, నేను చాలా గ్రేట్ఫుల్. ప్లస్ అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే టైం లేదు, నిజంగా టైం లేదు. సో ఇప్పుడు నాకు కొంచెం టైం మిగులుతుంది కాబట్టి మీ అందరికీ రిప్లై ఇచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కామెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఎక్కువ రిప్లైస్ ఇచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే మొన్న వరకు ఏం చేశానంటే మీ అందరికీ ఎట్లయినా హెల్ప్ చేద్దాం హై లెవెల్ అని చెప్పి 4K వీడియోస్ పెడతా ఉన్నాను. రోజుకి 3 కూడా పెట్టాను, అంటే షార్ట్, తర్వాత ఈ రోజు వచ్చే వీడియో, తర్వాత సక్సెస్ స్టోరీ అన్ని అలా అని పెట్టాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా 4K వస్తాయి. 4K అంత క్వాలిటీ, హై క్వాలిటీ నేను పెడతాను, గ్యారంటీ పెడతాను. కానీ ట్యూస్డే, థర్స్డే పెద్ద వీడియోస్ వస్తాయి, మిగతా టైంలో అన్ని షార్ట్స్ వస్తాయి. అదే తెలుసు కదా, షార్ట్స్ వస్తుంది. తర్వాత సాటర్డే లైవ్ ఉంటుంది. సో అది కాన్సెప్ట్. అంటే ఇప్పటికి కూడా ప్రతిరోజు వీడియో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు అనౌన్స్ చేయాలని చెప్పి. ఇది కుదిరితే మన ఫెలో సబ్స్క్రైబర్స్ చూసేటట్టు ఏదో ఒక విధంగా చేయండి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బెల్ ఐకాన్ నొక్కాల్సిందే. మామూలుగా ఏంటంటే బెల్ ఐకాన్ అంత పట్టించుకోలేదు, కానీ బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితేనే ఇప్పుడు యూట్యూబ్ మీద అంత ఆధారపడకుండా మీరు నా వీడియోస్ చూడగలరు. ఎలా అయినా మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ పెడతాం కాబట్టి, అంటే ఫన్నీ జోక్స్, అలాంటి కామెడీస్, అంటే టైం వేస్ట్ చేసే కంటెంట్ ఉండదు కాబట్టి మీరు బెల్ ఐకాన్ నొక్కినా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్యూస్డే వీడియో గైడ్ అని వస్తుంది, అంటే తెలుగు సూపర్ హ్యూమన్స్ వీడియో గైడ్ అని వస్తుంది. ఇప్పటివరకు నేను ఏమేమి వీడియోస్ చేశానో ప్రతిదీ ఒక్కొక్కటి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దేని గురించి మాట్లాడానో చెప్తూ వెళ్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం ఏమైనా వీడియోస్ మీరు మిస్ అయినా కూడా మీరు మిస్ అయినా అర్థమయ్యి దాన్ని చూడొచ్చు. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండి. సో ఇది ఈరోజు అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.